హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ దాల్ కిచిడి. లంచ్ బాక్సుల్లోకి అలాగే లంచ్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫటాఫట్ అని ఒక 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. అందులోకి 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇవి వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ టైం లేనప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అందులోకి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి తగిన ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బంగాళాదుంపల్ని వేసుకోవాలి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, పప్పును వేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకొని బియ్యాన్ని, పప్పును వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనము 1 గ్లాస్ పప్పు అలాగే 1/4 గ్లాసు బియ్యం వేసుకున్నాం కదా, దానికి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1:3 రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు బియ్యం, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాలి. చల్లటి వాటర్ వేసుకోకూడదు, వేడి వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా లూజ్గా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని పోపు వేసుకుందాము. పోపు కోసం ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం పప్పులోకి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసుకొని దీనంతటిని కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దాల్ కిచిడి రెడీ అయిపోయింది. ఫటాఫట్ మని ఒక 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. లంచ్లో తినడానికైనా, లంచ్ బాక్సుల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.